ధర్మరాజు గారు గుడ్ మార్నింగ్, వీక్షకులకు శుభోదయం. పాపారావు గారికి నమస్కారం. అంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పరిపాలనలో జరిగినటువంటి అభివృద్ధిని, ప్రాజెక్టుల నిర్మాణాన్ని, మౌలిక సౌకర్యాల కల్పనని, ఇవన్నీ కూడా కళ్ళుండి చూడలేని కబోదిలాగా ఈ చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి విషయాల్ని కూడా అబద్ధం చెప్పేటువంటి ప్రయత్నం అధికారికంగా చేస్తూ ఉన్నాడు ఒక ముఖ్యమంత్రికి. ఒక పీసీసీ అధ్యక్షుడుగానో, ఒక బీజేపీ అధ్యక్షుడుగానో ఏదో ప్రెస్ మీట్లలో మాట్లాడుతుంటే రాజకీయ వ్యాఖ్యానాలే వీళ్ళు ఇట్లే మాట్లాడతారని వదిలేసేటువంటి ఒక సహజ ప్రక్రియ నుండి ఒక ముఖ్యమంత్రిగా అధికారికంగా ఏ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఎక్కడైనా ఏ ప్రాజెక్టు కట్టినా భూసేకరణ అనేది చాలా కీలకం. అది ముందు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేసీఆర్ గారు రైతులను ఒప్పించి మెరుగైనటువంటి వారికి అవసరమైనటువంటి పరిహారం ఇచ్చి R&R కాలనీస్ నిర్మించి అద్భుతంగా వాళ్ళకందరికి కూడా అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించి 27,000 ఎకరాలకి దాదాపుగా 26,950 ఎకరాలు సేకరించి వారికి డబ్బులు ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఇది ఏ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా, మీరు ఏ అధికారిని అడిగినా చాలా స్పష్టంగా తెలిసే లెక్క. కేవలం ఒక 300 ఎకరాలు మాత్రమే ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్లో ఉంది అనేటువంటి విషయాన్ని పదే పదే అనేక సందర్భాల్లో అధికారులే ప్రకటించినటువంటి పరిస్థితిని మనం చూసినాం. కానీ ఇంత పచ్చిగా అసలు ల్యాండ్ ఎక్విజిషనే జరగలేదు. జరగకుంటే రిజర్వాయర్లు ఎట్లా నిర్మాణమైనవి, ప్రాజెక్టులు ఎట్లా నిర్మాణమైనవి, లిఫ్ట్ ఇరిగేషన్లకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఎట్లా జరిగింది, ఇవన్నీ కూడా ఎవరు అడగరు. నేను చెప్పుకుంటూ పోతా మీరు వినాల్సిందే అనేటువంటి పద్ధతిలో ఒక అధికార మదంతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప నిజంగానే ఆ 300 ఎకరాల సేకరణ శీఘ్రగతిన చేయండి అని మనం చెప్పొచ్చు. 300 ఎకరాలు 26,950 ఎకరాలు కేసీఆర్ గారి పాలనలో చేసినాం, ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ చేసినాం. అది చాలా స్పష్టంగా కనబడతాం. రెండవది కూడా పనులన్నీ కూడా మీరు రాజుగారు ఒక్కసారి చూస్తే మనం పనులన్నీ కూడా అన్ని రిజర్వాయర్ పనులు, అది ఏదుల రిజర్వాయర్ పనైనా, వట్టెం రిజర్వాయర్ పనైనా, ఉద్దండాపూర్ అయినా, కరివినైనా, అంజనగిరి నిర్వాసిత కాలనీ అయినా, ఇవన్నీ కూడా అనేక ప్రాజెక్టులు దాదాపుగా 90% పూర్తయినాయి. కేవలం అక్కడక్కడ అలైన్మెంట్ మారడం వలనో, లేకుంటే కెనాల్స్ ఎక్స్కవేషన్ చేయాలనో, ఇరిగేషన్ ఛానల్స్ చేయాలనో, ఫీల్డ్ ఛానల్స్, ఇటువంటి పనులే ఉంటాయి. మొదలు బండు, దానికి సంబంధించినటువంటి వియరు, రకరకాల ఈ కాంపోనెంట్స్ అన్నీ కంప్లీట్ అయినాక మిగిలేటువంటి పనులు చాలా చిన్న పనులు, వాటిని తర్వాతనే చేస్తారు. ఎక్కడ కూడా మొదలు కాలువలు తవ్వినాక రిజర్వాయర్లు కట్టరు. ముఖ్యమంత్రికి తెలవాల్సినటువంటి అంశం ఏంటంటే ఫస్ట్ రిజర్వాయర్లు కడతారు, కట్టిన తర్వాత కాలువలు కడతారు మొత్తం కంప్లీట్ అయినాక. కాబట్టి ఇటువంటి స్థితిలో ఇవాళ చాలా స్పష్టంగా 80% పైగా పనులు పూర్తి అయినప్పటికీ కూడా మీరు ఏ పనులు కాలేదు. కనీసం ఆ 10% పనులు చేయక 2.5 సంవత్సరాల నుంచి ఆ పాలమూరు బిడ్డ నల్లమల నుంచి నడిచొచ్చినా అని చెప్పి పదే పదే చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి పాలమూరు జిల్లాకే అన్యాయం చేసిందని ఇలా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. మీరు కనీసం కేసీఆర్ గారు 90% పనులు చేస్తే 90 టీఎంసీల నీళ్లతో 12 లక్షల ఎకరాలకు 5 దశలలో పనులు పూర్తి చేయాలని నిర్ణయించి ఇలా పనులన్నీ కూడా ప్రారంభించి వాటిని దాదాపుగా పూర్తి అయ్యేటువంటి ప్రయత్నం చేసినాం. మిగిలిన పనులు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బాధ్యతను మర్చిపోయి కేసీఆర్ మీద, లేకుంటే గత ప్రభుత్వం మీద శాపనార్థాలు పెట్టడం వలన, తిట్లు తిట్టడం వలన, ఇంకోటి చేయడం వలన ప్రాజెక్టులు పూర్తి కావు కదా రాజుగారు. పూర్తి కావాల్సింది పరిపాలనాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అవసరమైనటువంటి నిధులు మంజూరు చేసి నువ్వు ఇవ్వాలి. ఇప్పటికైనా మొన్న రివ్యూ అయింది కదా, ఈ మిగిలిన 10% పనులు షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు పూర్తి చేస్తారు, ఏ నెలలో పూర్తి చేస్తారు, ఎప్పుడు రైతాంగానికి నీళ్ళు ఇస్తారనేటువంటి విషయం మీద ఒక స్పష్టమైనటువంటి విజన్ కూడా ఈ ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇలా పాలమూరులో మన వారు బహిరంగ సభ పెట్టి ఇన్ని అబద్ధాలు ఆడుతుంటే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ అబద్ధాలన్నీ కూడా డెఫినెట్గా రికార్డ్ చేసుకుంటారు ప్రజలంతా కూడా. అంటే ముఖ్యమంత్రి కేవలం కేసీఆర్ మీద కోపంతో తిడుతున్నాడు తప్ప క్షేత్రస్థాయి 2.5 సంవత్సరాల తర్వాత మొన్న పోయిండు ప్రాజెక్టులను చూడాలి. చూసి ఏమైనా రిజల్ట్ ఉందా? తిట్టడము, శాపనార్థాలు పెట్టడం తప్ప ఇంకా వేరేది ఏం లేదు. రెండవది మీరు మేడిగడ్డకు సంబంధించి కూడా, మేడిగడ్డకు సంబంధించి పిల్లర్స్కు సంబంధించినటువంటి విషయంలో చాలా చర్చ జరిగింది. మా పార్టీకి కానీ మాకు సంబంధించినటువంటి వాళ్ళకందరికీ కూడా అనుమానాలతో కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఆ రోజు. అది ఎన్నికల కోడ్ వల్ల, ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం వల్ల, ఎన్నికల కమిషన్ నియంత్రణ ఉండడం వల్ల
ఆ 2-3 నెలల్లో సరైనటువంటి చర్యలకు కొంత ఆలస్యమైనటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత ప్రభుత్వము, తర్వాత ఢిల్లీ నుంచి డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ మిగతా సంస్థలు కానీ ఇచ్చినటువంటి మొన్న ఈ ఎప్పుడైనా వానాకాలం స్టార్ట్ అయ్యే ముందు ఈ టెస్టులన్నీ కూడా పూర్తి అయిపోయి పనులు పూర్తి కావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఏం చేశారు, ఒక్క టెస్ట్ లేదు. ఇలా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. గడువు అయిపోయింది, 10 రోజులైనా పరీక్షలు ఒక్కటి కూడా ఈ 417 బోర్వెల్స్లో కేవలం 11 మాత్రమే పూర్తయినాయి. 3 బ్యారేజీల్లో చేయాల్సిన బోర్వెల్స్ 750 ఉంటే ఇప్పటి వరకు 57 అయినాయి. గేట్లు కాలేదు, కాంక్రీట్ నిర్మాణం సంబంధించిన నాణ్యత చెక్ కాలేదు, 3D కాలేదు, హైడ్రాలిక్ టెస్టులు కాలేదు, సిపిజి గుర్తింపు టెస్టుల ఊసు లేదు, బయోటెక్నికల్ ఫిజికల్ పరీక్షలు నామమాత్రంగా కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం గడువు ముగిసినా కూడా కేంద్ర ప్రభుత్వం, జలవనరుల శాఖ, డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరి ఇన్ని ఇచ్చినటువంటి నిర్ధారితమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి పరీక్షల్ని చేయడంలో ఈ ప్రభుత్వం ఎందుకంటే ఇది ఇంటెన్షనల్లీ డిలే. రాజు గారు, ఇది కేవలం సాంకేతిక పరమైన సమస్యలో లేకుండా ఇంకొకటో కాదు. అంటే రేవంత్ రెడ్డి ఇలా ఏం నిర్ణయించుకున్నాడంటే మేడిగడ్డ ద్వారా, ఈ 3 రిజర్వాయర్ల ద్వారా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ రాష్ట్రంలో నీళ్ళు ఇస్తలేము అని పదే చెప్పి ప్రజల్లో కాళేశ్వరం కేసీఆర్ ఏమీ చెయ్యలేదు, నేను రేపేదో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టబోతున్నా, ఆ ప్రాజెక్టు ద్వారానే నీళ్ళు వస్తాయి తప్ప ఈ 3 ప్రాజెక్టులు ఏం పనికిరావు అనేటువంటి పద్ధతిలో ఒక గోబెల్స్ ప్రచారం చేస్తాడు. ఈ మధ్యలో ఆయన హిట్లర్ అవుతున్నాడు, గోబెల్స్ అవుతున్నాడు, చాలా గొప్ప వాటిని ఆయన అన్వయించుకుంటూ పోతున్నాడు. మొత్తంగా కూడా ఇలా పాలమూరుకు సంబంధించినటువంటి గోబెల్స్ ప్రచారం, ఇక్కడ కూడా మేడిగడ్డకు సంబంధించినటువంటి గోబెల్స్ ప్రచారం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు సకాలంలో నిర్మించి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని అనేక సంస్థల నుంచి అనుమతులు తెచ్చుకొని అనతికాలంలో పూర్తి చేసి ఇలా లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అంటే భవిష్యత్ అవసరాలను దృష్టి పెట్టుకొని వాటి మల్లన్న సాగర్ అయినా, రంగనాయక సాగర్ అయినా, లేకుంటే అనంతగిరి రిజర్వాయర్ అయినా, ఈ సరస్వతి బ్యారేజ్ అయినా, ఇవన్నీ కూడా ఇన్ని బ్యారేజీలు, ఇన్ని పంపు హౌజులు నిర్మాణం చేసింది తెలంగాణ ప్రజలకి భవిష్యత్తులో ఎప్పుడు కూడా నీటికి ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ఒక గొప్ప తపనతో కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిర్మించారు. సహజంగానే ఇక్కడ సాంకేతిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి కానీ మిగతా సంబంధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. వాటిని నీటిపారుదల శాఖ ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోవాల్సింది, అంతకు తప్ప ఇంకొక మార్గం ఉండదు. కానీ అవన్నీ కూడా వదిలిపెట్టి, అంటే కేసీఆర్ గారి నేను ఆయన ఆనవాళ్ళను తుడిచేస్తా అని చెప్పి ఏదైతే ఈయన పంతం మూనిండో ఆ పంతాన్ని అమలు చేయడానికి ఇలా అనేక సర్కస్ ఫీట్లు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఎప్పటికప్పుడు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రజలు ప్రతినిత్యం కేసీఆర్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆనవాళ్ళు తుడిచేస్తా అన్న ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన ఒక్క మాట అంటే ఆయన చెవులల్లో రింగు అనేటువంటి విధంగా ప్రజలందరూ కూడా రేవంత్ పాలన పోవాలి, కేసీఆర్ పాలన రావాలని పదే వేల సార్లు ఆయనకి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ విద్యుత్ మొన్న చిన్న వర్షానికే హైదరాబాద్ నగరంలోని విద్యుత్ 5-6 గంటలు, హిమాయత్ నగర్ కానీ మిగతా అన్ని ఏరియాలలో కూడా 5-6 గంటలు కరెంటు పోయింది. మనం ఎప్పుడైనా కేసీఆర్ పాలనలో ఈ చిన్న వర్షానికి కరెంటు పోయినటువంటి సందర్భాన్ని చూసినామా? మేము హైదరాబాద్ నగరంలో ఒక చిన్న వర్షం పడితే, 7 సెంటీమీటర్ల వర్షం పడితే మీరు ఆ వర్షానికి సంబంధించినటువంటి మొదలు తీసుకోవాల్సినటువంటి చర్యల విషయంలో కూడా మీకు సోయి లేదు. కనీసం ప్రజలకి, వాహనదారులని ఇబ్బందులను దూరం చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి ఇది మొత్తంగా కూడా ఇంటోటగా మనం చూస్తే ఇలా రేవంత్ పరిపాలన అనేటువంటిది ఇలా ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్య పరిష్కరించినటువంటి ఒక ప్రజాకంటక పాలన అనేటువంటి విషయం చాలా స్పష్టమవుతుంది.